సో హలో గైస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. స్మాల్ అప్డేట్, చిన్న వీడియోనే, ఎక్కువ లెంత్ ఉండదు ఈ వీడియో. మెయిన్ వచ్చేసి నేను మొన్న చెప్పాను కదా, జావా మాస్కి వెనకాల అనూబియస్ కాఫీ ఫోలియోకి బ్రౌన్ బ్రష్ ఆల్గీ ఉందని. సో టెక్నికల్గా ఆల్గీ రిమూవ్ చేయడానికి మెథడ్ ఏంటంటే, ఒకటి బ్లాక్ అవుట్ చేయడం, ఇంకోటి మంచి ఆల్గేటర్స్ ఉండాలి. అంటే నార్మల్ షిమ్స్ అవి బ్రౌన్ బ్రష్ ఆల్గీ ఎక్కువ తినవు. బెస్ట్ ఆల్గేటర్స్ బ్రౌన్ బ్రష్ ఆల్గీ తినే అంటే సేమీస్ ఆల్గేటర్స్. సో నేను ఏం చేశాను, ఇంతకుముందు నాకు బ్రౌన్ బ్రష్ ఆల్గీ వచ్చినప్పుడు నేను ఏం చేశాను అంటే లీవ్స్ కట్ చేసేసాను. సో లీవ్స్ కట్ చేసి కొత్త లీవ్స్కి బ్రౌన్ బ్రష్ ఆల్గీ రాకుండా కొంచెం లైటింగ్ ఇంటెన్సిటీ, ఫర్టిలైజర్ అవి తక్కువ చేశాను. సో ఇప్పుడు ఏమైందంటే నాకు మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా మీరు, ఈ ప్లాంట్స్ పక్కకు తప్పిస్తాను. సో ఈ ఏరియా ఏదైతే ఉంది, ఈ ప్లాంట్ అంతా బాగా కాఫీ ఫోలియో, అనూబియస్ కాఫీ ఫోలియో ఇవంతా బాగా బ్రౌన్ బ్రష్ ఆల్గీ ఫామ్ అయిపోయింది. ఈ టైగర్ లోటస్ లీఫ్ వెనకాల ఉన్న హ్యాపీఫైడ్ ప్లాంట్స్ అని, జావా మాస్తో సహా. సో నేను ఏం చేశానంటే, ఆల్రెడీ ఒక ప్లాంట్ ఇక్కడ కింద ఉండే శివుడి దగ్గర, అనూబియస్ మినీ వేరియంట్. సో ఆ వేరియంట్ ఆల్రెడీ నేను చిన్న రాక్ అంటించాను, దాన్ని జస్ట్ ఇలా మూవ్ చేసి, ప్లస్ నా దగ్గర కొన్ని ఆల్రెడీ లూజ్ అయిపోయిన అనూబియస్ వేరియంట్స్ ఉంటే అవి తీసుకుని వెళ్ళి పైన నా దగ్గర ఒక డ్రిఫ్ట్ వుడ్ పీస్ ఉంది 3 feet ట్యాంక్లో, ఆ 3 feet ట్యాంక్లో పెట్టాను. అలా పెట్టి 2-3 days అవుతుంది. దాంట్లో ఆల్రెడీ ఒక 3 సైమీస్ ఆల్జియేటర్స్ ఉన్నాయి, పెద్ద సైజువి. 1.5 year ఓల్డ్, 1.5 year కాదు, నేను కొన్నప్పుడు ఒక 1.5 inch ఉండేది, అండర్ 1 inch, 1.5 inch పైన, 1 inch పైన ఉండేవి. ఇప్పుడు దగ్గర ఇట్ ఈస్ క్లోజ్ టు 2-2.5 inches పెద్దగానే ఉన్నాయి. నేను ఎక్స్పెరిమెంట్ అంటే పెద్దగా అయ్యాక ఏమవుతాయంటే, ఆల్గీ ఈటర్స్ ఏవైతే ఉన్నాయో, సైమస్ ఆల్జియేటర్స్, ఆల్గీ తినడం అంటే ఆపేస్తాయి అని విన్నాను నేను. చాలా వీటిలో కూడా నేను చదివాను, ఆర్టికల్స్లో, వాటిలో కూడా. బట్ ఎందుకైనా మంచిది, అన్ని కెమికల్తో ట్రీట్ చేసే బదులు అలా పెడితే బెస్ట్ అని చెప్పేసి ఫస్ట్ ఒకటికి పెట్టేసాను. లాస్ట్ టైం నాకు ఆల్గీ ప్రాబ్లం వచ్చినప్పుడు, ట్యాంక్ ఎస్టాబ్లిష్ అయిన 3 monthsకి, అప్పుడు నేను ఏం చేశానంటే కట్ చేశాను కొన్ని లీవ్స్. నేను ఏం చేశానంటే ఎక్స్క్యూజ్ మీ, కొన్ని లీవ్స్ నేను ఏం చేశానంటే మన కార్బోరేటెడ్ వాటర్ ఉంటుంది కదా, మన సోడా, కెన్లీ సోడా లాంటివి తీసుకొని, అది నేను ఎక్కడైతే ఆ బ్రౌన్ బ్రష్ ఆల్గీ ఉందో అక్కడ నేను వాటిని వేసాను. అలాగే కంటిన్యూ ఒక 2-3 days వేసి తర్వాత బ్రష్తో తీసేస్తే పోయింది. బట్ ఈసారి ఆల్గీ చాలా ఎక్కువ ఫామ్ అయింది. సో ఈసారి ఆ కెమికల్స్ కానీ అలా కాకుండా వేరేలాగా ట్రై చేద్దాము. పైన ఒకసారి ఎక్స్పెరిమెంట్గా, అంటే తింటాయి తెలుసు నాకు, తింటాయని, బట్ జూనియర్ స్టేజ్లో ఉన్నప్పుడు బాగా తింటాయి, పెద్దగా అంత తినవు అన్నట్టు నేను కొన్ని ఆర్టికల్స్లో విన్నా, చదివాను. సో ఎందుకైనా మంచిదే, ఇంకా డ్రిఫ్ట్ వుడ్కి నేను ఆ లూజ్ ప్లాంట్స్, ఆ స్టోన్ ఉన్న ప్లాంట్ తీసుకెళ్ళి పెట్టాను. సో అవి బాగానే తిన్నాయి. ఐ విల్ షో యూ ద వీడియో, ఒక్క నిమిషం. సో ప్రస్తుతానికి మీరు చూస్తే ఇక్కడంతా బ్రౌన్ బ్రష్ ఆల్గీ ఉంది చూడండి, వెనకాల శివయ్య వెనకాల జావా మాస్ అయి ఉన్నాయి కదా, కాఫీ ఫోలియో, అనూబియస్, వాటికన్నిటికీ బ్రౌన్ బ్రష్ ఆల్గీ. ఆల్రెడీ దాంట్లో లూజ్గా అయిన ప్లాంట్స్ ఉంటే తీసుకెళ్ళి నేను నా 3 feet ట్యాంక్లో పెట్టాను. 3 feet ట్యాంక్లో వెనకాల చూడండి, వెనకాల ఒక డ్రిఫ్ట్ వుడ్ ఉంది కదా, ఆ డ్రిఫ్ట్ వుడ్కి నేను ఆల్రెడీ జస్ట్ ఆ మధ్యలో టక్ చేశాను వాటిని, అంటే మధ్యలో వాటిని ఇరికించాను. సో చూస్తున్నారు కదా, ఇది సైమీస్ ఆల్జియేటర్స్ సైజు. నా దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు యాక్చువల్లీ నేను వేసినప్పుడు 3 pairs ఉండాలి, బట్ మధ్యలో సమ్ వాటర్ ప్రాబ్లం వచ్చింది, సేమ్ లాస్ట్ రైనీ సీజన్లో. అప్పుడు పోయినాయి 2 పోయినాయి, తర్వాత మధ్యలో మొన్న ఒకటి పోయింది. ఇప్పుడు మిగతా అన్ని బాగానే ఉన్నాయి. 3 సైమీస్ ఆల్జియేటర్స్, 2 చైనీస్ ఆల్జియేటర్ ఉంటుంది, ఒకటి ఎల్లో కలర్ ఉంటుంది, ఒకటి పింక్ కలర్ ఉంటుంది, చైనీస్ ఆల్జియేటర్. సో ఇది ఏదైతే డ్రిఫ్ట్ వుడ్ నేను ఇచ్చేసానో, ఆ డ్రిఫ్ట్ వుడ్కి చూడండి, ఆల్రెడీ నిన్న మొత్తం లీవ్స్ అంతా ఉండేది ఇక్కడ. సో మ్యాక్సిమం అన్నిటినీ తినేసి క్లీన్ అయిపోయింది లీవ్స్. అనూబియస్ లీవ్స్ చూస్తున్నారు కదా, మొత్తం అంతా క్లీన్ అయిపోయింది, కొంచెమే ఉంది. సో ఈ వీక్ అలాగే ఉంచేస్తాను. వీటికి కూడా చూడండి మీరు, అనూబియస్ వేరియంట్, ఇది కాఫీ ఫోలియో అనుకుంటా. ఇది కూడా చూడండి, మీకు ఎక్కువ ఉండేది మొత్తం అంతా కింద ఉన్నట్టు, బట్ ఓవరాల్గా మొత్తం అంతా తినేసినాయి. సైమీస్ ఆల్జియేటర్స్ చాలా మంచిగా కెమికల్ లేకుండా నీట్గా ట్రీట్ అవే, నీట్గా ఆల్గిన్ మొత్తం మంచి చేసేసి క్లీన్ చేసేసి ఇంకొక 1 week అలాగే ఉంచుతాను, క్లీన్ అయిపోతాయి. ప్లస్ నెక్స్ట్ ఏం చేస్తానంటే, వెనకాల ఉన్న ఏదైతే ఆల్గీ ఉందో వెనకాల
ఇవ్వండి, లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ అనూబియస్ ఉన్నాయి కదా, జావా ఫాన్స్ అనూబియస్ వెనకాల, వాటిని కూడా వుడ్కి అంటించాను యాక్చువల్గా. ఎలాగో మెయింటెనెన్స్ చేయాలి, లైట్గా గ్లాస్ మీద కొంచెం నాచు అవి పట్టేసి నేను వదిలేసాను, స్ట్రిమ్స్ అవి తింటాయని చెప్పేసి. క్లారిటీ అయితే బాగానే ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. పర్లింగ్ కూడా అవుతుంది, చూడండి మీకు ట్యాంక్ పర్లింగ్ అవుతుంది, చిన్న చిన్న ఆక్సిజన్ బబుల్స్ వస్తున్నాయి పర్ల్ వీటిలోంచి. ఇంకా కింద నాకు తెలిసి డ్రాప్ సాజిటేరియా ఉండాలి, చిన్నగా హెయిర్ గ్లాస్ మాంటికార్లో ఉండాలి. మాంటికార్లో కనపడలేదు, ఇక్కడ కూడా లైట్గా మనకి బ్రౌన్ బేస్ ఆల్గే ఉంది. సో వాటిని నేను ఎలా ట్రీట్ చేయాలో చూడాలి. కొన్ని బ్లడ్ రొటాలా స్టెమ్స్ కూడా ఉంది. సో నా భయం ఏంటంటే చిన్న చిన్నవి తీసుకొచ్చి వేయచ్చు నాకు సైనిక్ ఆల్గేటర్స్, అవి కొంచెం పెద్దగా అయింది అనుకో స్ట్రిమ్స్ని ఏమైనా తింటాయేమో అని భయము. చూసి దాన్ని బట్టి నేను ప్రస్తుతానికైతే ఇప్పుడు చూస్తాను, వెనకాల కూడా ట్రై చేస్తాను. ఇవి తీసి మళ్ళీ పైన ట్యాంక్ మూవ్ చేసి, అవి సక్సెస్ అయితే నాకు ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ముందు ఇక్కడ చిన్నగా కార్పెట్ అవుతుంది కదా, ఈ మనం ఏమంటారు ప్లాంట్స్, ఈ ప్లాంట్స్ అన్నిటినీ నేను కొంచెం కట్ చేయడము లేకపోతే ట్రీట్ చేయడము చేస్తాను. దగ్గర CO2 లిక్విడ్ CO2 కూడా ఉంది, కార్బన్సి, అది వేస్తాను. లేకపోతే నేను లాస్ట్ టైం ఫాలో అయినట్టే మన కార్బొనేటెడ్ వాటర్ ఉంది కదా, సోడా వాటర్ ఇంజెక్ట్ చేస్తాను ఎక్కడెక్కడైతే CO2 ఎక్కడెక్కడైతే మనకి బ్రౌన్ బ్రెడ్ ఆల్గే ఉందో అక్కడ. సో లెట్స్ సీ. సో దిస్ ఈస్ దట్ అప్డేట్ గైస్. నాకు తెలిసి ట్యాంక్ కొంచెం బాగానే సెట్ అయినాయి. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ విత్ 2 feet ట్యాంక్. కొన్ని స్టెమ్ ప్లాంట్స్ ఆర్డర్ పెట్టాను, ఈసారి బన్నీ కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టాను. లెట్స్ సి. లిమ్నోఫిలా ఒకటి, మళ్ళీ కొబుంబా స్టార్టింగ్లో పెట్టింది ట్యాంక్లో, కొబుంబా జైంట్ రెడ్ ఉంటాయి కదా, అవి కొన్ని ఆర్డర్ పెట్టా. కొన్ని స్టెమ్ ప్లాంట్స్, ఫ్లోటింగ్ ప్లాంట్స్ కొన్ని ఆర్డర్ పెట్టాను. సో అవి పెట్టాక ఆల్రెడీ ఫ్లోటింగ్ ప్లాంట్స్ నేను చాలా మటుకు ఇస్తూ ఉంటాను బయట, నాకు తెలిసిన వాళ్ళు ఫిష్ షాప్స్ అవి ఉంటాయి, వాళ్ళకి ఇచ్చేస్తాను ఫ్లోటింగ్ ప్లాంట్స్. అవి ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ గ్రో అయినాయి, ఇవి కూడా కొన్ని తీసేసి ఈసారి మళ్ళీ రీప్లేస్ చేయాలి. ఎందుకంటే ఈ ఏరియా అంత డార్క్ అయిపోయింది దానివల్ల. సో ఈ ఏరియా కొంచెం డార్క్ అయింది, కొంచెం ప్లాంట్ గ్రోత్ ఆగిపోయింది అక్కడ. సో ఇది చేయాలి. ఇంకోటి అట్ ద సేమ్ టైం స్కేప్ కొంచెం మారుద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ 1.5 year అయింది, కొంచెం సాయిల్లో బలం తగ్గింది. బట్ నేనేం చేస్తానంటే సాయిల్ మూవ్ చేసి ట్రయాంగిల్ కాంపోజిషన్ లాగా ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు నాకు అదిపై ఇంట్రెస్ట్ లేదు. సో నేను ఫర్దర్గా అనుకుంటుంది ఏంటంటే రూట్ ట్యాబ్స్ నేను తయారు చేసుకున్నాను ఆల్రెడీ DIY మెథడ్లో. ఆ రూట్ ట్యాబ్స్ నేను దీంట్లో పెట్టి కొన్ని స్టెమ్ ప్లాంట్స్ వచ్చినప్పుడు అవన్నీ మళ్ళీ పెట్టి వీడియో మీకు అప్డేట్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ గైస్, దిస్ ఈస్ ద వీడియో. బ్రౌన్ బేస్ ఆల్గీని ఎలా క్లీన్ చేయాలంటే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి కెమికల్ మెథడ్, ఒకటేమో మంచి ఆల్గేటర్స్ లైక్ సైమిస్ ఆల్గేటర్స్ లాంటివి వేసుకుంటే మీకు నీట్గా క్లీన్ అవుతుంది. లేకపోతే ఇంకో మెథడ్ ఏంటంటే నేను చెప్పాను కదా, కార్బన్ వాటర్, మన సోడా, లిక్విడ్ సోడా ఉంటుంది కదా, ఆ సోడాని తీసుకొచ్చి ఎక్కడైతే మనకి బ్రౌన్ బ్రష్ ఆల్గీ ఉందో దాని మీద జస్ట్ ఒక చిన్న సిరేంజ్ తీసుకొని ఇంజెక్ట్ చేయండి. ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ ఏరియాని తీసుకుని అది కొంచెం క్లీన్ 3 daysకి అట్లా చేయాలి. 3 days కంటిన్యూ చేస్తే మీకు ఏమవుతుందంటే ఆల్గీ కొంచెం లూజ్ అవుతుంది, అప్పుడు బ్రష్తో క్లీన్ చేసేసుకోవచ్చు. బట్ డోస్ అనేది చూసుకుని వేసుకోండి, ఎందుకంటే మీకు ఫిషెస్ అవి కూడా ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువ వేసేయకండి. ఓకే, సో ఎక్కువ అంటే ప్రాబ్లం అయితే ఉండదు, బట్ చూసుకొని వేసుకోండి. మీ ట్యాంక్లో ఫిషెస్ సెన్సిటివిటీగా కాదా అనేది చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. ఓకే గైస్, స్టే ట్యూన్డ్ అగైన్. ఈ వీకెండ్లో మళ్ళీ కొత్త వీడియో చూద్దాము. తర్వాత నేను ప్లాంట్స్ సిరీస్ కూడా అన్నాను కదా, అవి కూడా నేను చేస్తాను మెల్లగా. డ్రిఫ్ట్ వుడ్ కూడా మంచి మంచి పీసెస్ తీసుకున్నాను, బట్ ప్రస్తుతానికైతే ట్యాంక్స్ పెట్టడానికి ప్లేస్ లేదు. ఎప్పుడన్నా వేరే ట్యాంక్ సెటప్ ఎక్కడానికి చేసినప్పుడు చూడాలి. ఆఫీస్ ట్యాంక్ కూడా అప్డేట్ చేయాలి, అది కూడా 7 months కంప్లీట్ అయిపోతుంది. అది కూడా రీసెంట్గా చూస్తాను, వీడియో కూడా చేసి ఆఫీస్కి కొంచెం టైంకి వెళ్తున్నాయి. ఎర్లీగా ఒక 1 hour 40 minutes ముందు వెళ్తే వీడియో చేయడానికి అవుతుంది. సో అది కూడా చేస్తాను. స్టే ట్యూన్ గైస్, కీప్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ ఎంజాయ్. టెక్నికల్గా అన్నీ మంచిగా DIY మెథడ్స్లో ఈజీ ప్లాన్స్ అన్నీ కూడా నేను ఫ్యూచర్లో మీకు అన్నిటికీ చెప్తాను. ఓకే గైస్, స్టే ట్యూన్. ఓకే, టేక్ కేర్.